హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ నల్ల కారం పొడి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్: డ్రై రెడ్ చిల్లీస్, కొరియాండర్ సీడ్స్, ఉరాద్ దాల్, చనా దాల్, క్యూమిన్, ఫెనుగ్రీక్, పెప్పర్, టామరింగ్, గార్లిక్, సాల్ట్, ఆయిల్. ముందుగా ఒక బౌల్లో ఎండుమిర్చిని తీసుకోండి. ఇలా తొడమలు ఏవి లేకుండా అన్ని తొడమలు తీసేసుకొని ఇలా తీసుకోండి. తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1/2 కప్ ధనియాలు, కొద్దిగా మిరియాలు, అలాగే కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, చింతపండు, అలాగే కొన్ని మెంతులు ఇలా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయి తీసేసుకొని ముందుగా ధనియాలు వేసేసుకొని ఇలా వేయించుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని వేయించుకోవాలి. చూడండి, చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అవుతే చాలు. ఇలా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి. కలిపిన మినప్పప్పు, శనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలాగే కొద్దిగా మెంతులు, చిటికెడు వేసుకుంటే చాలు మెంతులు. మిరియాలు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. వేసుకొని ఇలా మంచిగా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని బాగా వేయించుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకుంటున్నప్పుడు మంచి వాసన వస్తుంది. అలా మంచి వాసన వచ్చి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కన తీసేసుకొని చల్లార్చుకోవాలి. చూడండి, మంచిగా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ పోసేసుకొని ఎండుమిర్చి తీసుకొని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా ఇవి కూడా లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని వీటిని కూడా అలాగే వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుతూ అన్ని వైపులా కలుపుతూ వేయించుకోండి. అలాగే కొంచెం చింతపండుని వేసుకోండి. 2 రెమ్మల చింతపండుని వేసుకోండి. అలాగే కరివేపాకు ఉంటే కూడా వేసుకోవచ్చు, చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా వేసేసుకొని బాగా కలుపుకోండి. చూడండి, రంగు అనేది మారింది కదా. ఇలా లైట్గా రంగు చేంజ్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా వేయించుకున్న ధనియాలు, మిరియాలు వీటన్నిటిని చల్లార్చుకున్నాం కదా. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోండి. వేసుకొని మూత పెట్టేసుకొని ముందుగా వీటిని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోండి. ఇది మంచిగా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి అనేది వేసేసుకోవాలి. ఎన్ని ఎండుమిర్చి పడితే అన్ని వేసేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసుకోవచ్చు. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకున్నాను. కల్లుప్పును వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి. మీరు బరకగా గ్రైండ్ చేసుకున్నా సరే, మెత్తగా గ్రైండ్ చేసుకున్నా సరే మీ ఇష్టం. అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. నేను 2 వెల్లుల్లి గడ్డలు తీసుకొని వేసుకున్నాను. చాలా మంచి టేస్ట్ వస్తుంది వెల్లుల్లి వేసుకోవడం వల్ల. అవి కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి. అంతే, చాలా సింపుల్గా నల్ల కారం పొడి రెడీ అయిపోయినట్టే. చూడండి, ఇలా గ్రైండ్ చేసేసుకొని కడాయిలో వేసేసుకున్నాను. వేసేసుకొని ముద్దలు ముద్దలుగా ఉంటుంది కదా, అలా లేకుండా ఇలా స్పూన్తో ఒకసారి కలుపుకోండి. ఇలా మంచిగా ముద్దలు లేకుండా, ఉండలు లేకుండా కలుపుకొని మంచిగా ఒక గ్లాస్ జార్లో పెట్టేసుకున్నారంటే ఎన్ని రోజులైనా నిల్వగా ఉంటుంది. మంచిగా వేడి వేడి ఇడ్లీకి అయినా సరే, వేడి వేడి అన్నంలోకి నూనె వేసేసుకొని తిన్నా సరే చాలా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు, టాటా, బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.